ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హార్స్లీ హిల్స్ ట్రైనింగ్ రియల్లీ వండర్ఫుల్. ఇక్కడ రియల్లీ వండర్ఫుల్ లొకేషన్ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు నేచర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం ఏ ట్రైనింగ్స్ తీసుకున్నా సరే పీస్ఫుల్ ప్లేస్లో తీసుకుంటే మనం అనుకున్నటువంటి గోల్స్ అన్నీ రీచ్ అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి ట్రైనింగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఈరోజు సెకండ్ డే అబ్దుల్ షబ్బీర్ సార్ ట్రైనింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ డే వలీ సార్ ట్రైనింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇటువంటి ట్రైనింగ్స్ ప్రతి ఒక్క లీడర్ కూడా అటెండ్ అయ్యి మీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ శ్రీహర్ సార్. గుడ్ మార్నింగ్ విషెస్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు హార్స్లీ హిల్స్లో ఉన్నాము. తిరుమల కొండ కంటే డబుల్ హైట్లో మనం ఈరోజు ఉన్నాము. కొండ మీద ఉన్నట్లేదు, మేఘాల్లో తిరుగుతున్నట్టుందనమాట. ఎందుకంటే నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు మేఘాలు టచ్ అవుతూ ఉన్నాయి, మంచు డ్రాప్స్గా మాకు టచ్ అయ్యేసేసి వెళ్తూ ఉన్నాయి. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ ఇక్కడ ఉండడం వల్ల జనరల్గా చిన్న ప్రాబ్లం ఉండేది. 1 వీక్ నుంచి కఫ్ వస్తూ ఉండేది, దగ్గొస్తూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మంచులో ఆ కఫ్ ఎటుపోయిందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ప్రజెంట్ అదే జరిగింది నా విషయంలో. నిన్న వలీ సార్ ట్రైనింగ్ ఎక్సలెంట్గా ఉంది. బట్ ఈరోజు షబ్బీర్ సార్ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఈ ట్రైనింగ్ ద్వారా ఎవరైతే ఇప్పుడు వచ్చున్నారో ఈ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి పర్సన్ కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఈ బూట్ క్యాంప్లో ఒక్కొక్కరు ఒక్కొక్క కార్ తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. విష్ యూ వెల్త్. ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టీం నెల్లూరు టీం అండ్ కామారెడ్డి టీం నిన్నటి నుంచి చూస్తున్నాను, చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, మంచి నాలెడ్జ్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా డ్రీమ్ని సెట్ చేసుకుంటున్నారు. ఈ బూట్ క్యాంప్కి రావడం వల్ల అందరికీ ఒకటి అర్థమైంది. నెక్స్ట్ ఈ బూట్ క్యాంప్కి సార్ అన్నట్లు బస్సుల్లో ట్రైన్లో రాకూడదు. ఎందుకంటే సెంటిమెంట్ కదా ఇక్కడ. ఈ బూట్ క్యాంప్కి వస్తే అందరూ డెవలప్ అవుతారని సెంటిమెంటు అది మనకు కూడా వర్తిస్తుంది. ఈ సెంటిమెంట్ని మనం తీసుకొని నెక్స్ట్ ఇయర్ బూట్ క్యాంప్కి కార్లో రావాలని నేను అందరూ కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ మెసేజ్. నేను ఇది రెండోసారి బూట్ క్యాంప్ రావడం. ఫస్ట్ స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు నా తరఫున ముగ్గురం వచ్చినాం అప్పుడు. ఈసారి నా టీం టోటల్ టీం 45 మంది వచ్చినాం సార్ మేము. ఈసారి మొత్తం యూత్. నా గోల్ ఏముందంటే నేను ఒక్కని ఈసారి అచీవ్మెంట్ అయిపోయినా, నేను ఒక్కని కాకుండా నెక్స్ట్ వచ్చేసారికి ఫస్ట్ హార్స్లీస్ మీటింగ్ వచ్చినప్పుడు 8%, అప్పుడు అది 5%లో వచ్చినా సార్ నేను. ఇప్పుడు వచ్చి స్టార్ లెవెల్లో స్టార్ నాది. నాతో పాటు ఇంకో 2 స్టార్లు కూడా ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళు కూడా కారు తీసుకోబోతున్నారు. ఆల్రెడీ ఇది నాకు ఏదో కాకపోతే నాకు మాట్లాడడానికి వస్తలేదు సార్ ఇది. ఎందుకంటే చదువు లేదు కాబట్టి నాకు తెలిసిన విషయం కాడికి నేను చెప్తున్నా. నాకు పోయినసారి కంటే ఈసారి ఇంకా బెస్ట్గా అనిపించింది. ఈసారి ఇంకా బాగుంటుంది. ఇంకా ఈరోజు సార్ది ఇంకా సెక్షన్ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటాను. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. మైసెల్ఫ్ షాకిర్ అండి. నేను ఫస్ట్ టైం హార్స్లీస్కి రావడం జరిగింది. సో చాలా ఎక్సలెంట్గా ఉంది ట్రైనింగ్. నేచర్ అనేది చాలా మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంది. మనం ఎలా కొత్త వాళ్ళని ఎలా క్రియేట్ చేయాలి, మన మైండ్ సెట్ని ఎలా ఉండాలి అని చెప్పి చాలా క్లియర్గా మ్యాటర్ చెప్పడం జరిగింది మన వలీ సార్. సో ఈ రోజు అయితే షబ్బీర్ సార్ ట్రైనింగ్ ఉండబోతుంది. యూత్ ఐకాన్, వెస్టీజ్ మిలీనియర్ కౌన్సిల్ మెంబర్లు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. సో ఇలాంటి ట్రైనింగ్స్ మిస్ అయ్యడం చాలా ఇది ఉంటారు. బట్ ఇక్కడ మనం వచ్చి చాలా నాలెడ్జ్ అయితే నేర్చుకోవడం జరిగింది. చాలా ఫుల్ ఎంజాయ్మెంట్ చేసాం. అలాగే ఫైర్ క్యాంప్లో డ్యాన్సులు చేసాం. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళా మీకు దొరకదు. అదే నేను యాక్చువల్గా నేను ఐసిఐసిఐ బ్యాంక్లో ఎంప్లాయ్ చేసినప్పుడు మార్నింగ్ 8కి వెళ్ళి సాయంత్రం 8:30కి వచ్చేవాడిని. కానీ అలాంటి ఎంజాయ్మెంట్ లేదు. బట్ ఇక్కడ మేము పార్ట్ టైమ్గా ఎండ్ చేస్తున్నాం. డైలీ 2 to 3 hours మనం వర్క్ చేసుకుంటూ చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం. చాలామంది ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి వర్క్ చేస్తున్నాం. సో తప్పకుండా మీరు కూడా ఇలాంటి ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యి మీరు కూడా మీ ఒక సక్సెస్ని తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. సో నా పేరు సల్వా అండి. నేను నెల్లూరు నుంచి. సో నేను ఫస్ట్ టైం అయితే ఇక్కడ హాస్టల్స్కి రావడం జరిగింది బూట్ క్యాంప్కి. సో ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది ఇక్కడ నేచర్ కానీ వెదర్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో నెక్స్ట్ టైం ఏంటంటే మా టీం ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది సక్సెస్ అయ్యారు, కార్ తీసుకుని విన్నాము. సో ఇదే నేను కూడా ప్రూవ్ చేసుకొని నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఏదో ఖచ్చితంగా అచీవ్మెంట్ వస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రైనింగ్స్ అటెండ్ అయితేనే మీరు వెస్ట్లో సక్సెస్ అవ్వగలుగుతారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ.